ఆఫ్ కరప్షన్ మొత్తానికి అవినీతి ఓడని సీజ్ చేయండి, స్వాధీనపరచుకోండి. నిజంగా ఇలాంటి ఇంటిగ్రిటీ ఉన్న నాయకుడు, ఇన్స్పైరింగ్ లీడర్ భవిష్యత్ తరాలకి మార్గనిర్దేశనం చేస్తాడంటూ తన తమ్ముడి గురించి పొంగిపోతూ నాగబాబు గారు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. అన్నాదమ్ముల అనుబంధం ఒక యాంగిల్ అయితే, అందులో కరప్షన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మరో కోణం. ఎలా చూస్తున్నారు ఇదంతా? వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుందండి. ఓకే. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా డే 1 నుంచి, మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి పౌర సరఫరా శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ గారు జూన్ మాసంలోనే బాధ్యతలు తీసుకున్న వెంటనే కాకినాడ రావటం, 25,000 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మొన్న శుక్రవారం మా కాకినాడలో జరిగింది మాత్రం అది అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే ఒకసారి పూర్వపరాలు చూసుకుంటారండి. ఇప్పుడు జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి బియ్యం అందించాలి. గోధుమలు అయితే గోధుమలు, నార్త్ లో అయితే గోధుమలు, ఇక్కడైతే బియ్యం అందించాలని చట్టం. దానికి అనుగురించి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే, రైతుల నుంచి ప్రతి గింజ కొని ఎంఎస్పి మద్దతు ధరకు ఇచ్చి కొనుగోలు చేసి, దాన్ని మిల్లర్ కి సిఎంఆర్ అడిస్తాకి ఇచ్చి, ఆ తర్వాత ఎఫ్సిఐ పంపించి అదే బియ్యాన్ని పేదలకు కూడా అందిస్తారు. అలా ఎఫ్సిఐని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇస్తారు. 40 రూపాయలు కొన్నది రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ కి 2-3 రూపాయలు యాడ్ చేసి మొత్తానికి వెరసి కిలో 43 రూపాయలకి ధాన్య సేకరణ చేసి పేదలకు ఇస్తున్నారు. అయితే గత పుష్కర కాలంగా మనం చూస్తున్నాం, పేదలకు ఇచ్చిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ దాన్ని బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోవటం. ఇటీవల 5-6 సంవత్సరాలుగా అయితే మన సరిహద్దులు దాటించేసి బయట దేశాలకు కూడా పంపిస్తున్నారు. ఇది జరుగుతుంది. ఓ పుష్కర కాలంగా రకరకాల ప్రభుత్వాలు ఏదైనా సరే జరుగుతుంది, మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో 2019 ముందు తన పాదయాత్రలో కూడా ఇదొక అంశంగా చేర్చి, చంద్రబాబు నాయుడు గారు అమ్ముకునే బియ్యం ఇస్తున్నారు, నేను తినే బియ్యం ఇస్తానని చెప్పి, సన్న బియ్యం ఇస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చి పాదయాత్ర చేశారు. ఆ తర్వాత వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, కొంత మాట మార్చి సన్న బియ్యం కాదు, నేను మేనిఫెస్టోలో పెట్టలేదు, నేను తినే నాణ్యమైన బియ్యం ఇస్తానని చెప్పి అసెంబ్లీలో 11 డిసెంబర్ 2019 అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో వారు చెప్పింది, నాణ్యమైన సోనా మసూరి బియ్యం ఇస్తాను, తినే బియ్యం ఇస్తాను, అమ్ముకునే బియ్యం ఇవ్వను అని చెప్పేసి వారు హామీ ఇచ్చి రకరకాల అంశాలు ఏప్రిల్ మాసం నుంచి, ఏప్రిల్ 2020 నుంచి పూర్తి స్వర్ణ తరహా నాణ్యమైన బియ్యమే ఇస్తాను, దీనికి అదనంగా కూడా నేను 15,100 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి వరకు చెప్పడం జరిగింది. అది వారు ఎంత ప్రయత్నం చేసినా అదేమీ సాధ్యపడలేదు. నిన్న నాదెళ్ల మనోహర్ గారు వివరించారు ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వంలో గత 3 ఏళ్ల గణాంకాలు కూడా వారు పెట్టారు. ఏ రకంగా తీరం దాటిపోయింది, ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చూసాం. ఇప్పుడు దాని కొనసాగింపుగానే ఇప్పుడు మా ప్రభుత్వం మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా చెప్పాం, దీని మీద ఉక్కుపాదం ఆనుస్తాను. దాని తగ్గట్టుగా నాదెళ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు పూర్తిగా సన్నద్ధమై చేస్తున్నారు. అయితే దీనిలో రకరకాల అంశాలు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు జూన్ లోనే పట్టుకున్నారు రేషన్ బియ్యం, దాన్ని ఏమైంది 5 మాసాల్లో, ఆయన మీద చర్యలు ఏం తీసుకున్నారా అంటే, వారే చెప్పారు కోర్టుకు వెళ్ళారు, బ్యాంక్ గ్యారంటీ బీజీ ఇచ్చారు, అది రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ రోజు తెల్ల ఎల్షిప్ లో ఉంది అని చెప్పి, అది తప్పులేదు. ఎందుకంటే బీజీ ఇచ్చారు, రిలీజ్ చేశారు, పంపించేస్తున్నారు. సో అంటే ఏంటి, ఒక సీజ్ చేసినటువంటి దాన్ని చట్టపరంగా మన కఠినమైన చట్టాలు లేవు. ఎందుకంటే ఒక సీజ్ చేస్తే ఒక దాని మీద అది చేసినట్టు వ్యాపారం చేసిన వాళ్ళని అరెస్టులు లేరు. చట్టాలు అలా ఉన్నాయి. మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఉంది, సెక్షన్ 6A. ఏదైనా ఇటువంటిది ఉంటే కేవలం సెక్షన్ 6A మాత్రమే కేసు పెడతారు. రవికిరణ్ గారు ఒకటే సారీ ఫర్ ఇంటరప్షన్, మీరు 164 మంది, మామూలు బలం కాదు, మైటీ పవర్, చట్టం చేయండి అసెంబ్లీలో. అదే సార్, నేను అందుకనే మీ ద్వారా మనకి పొలిటికల్ బిల్ తో పాటు పాలసీలు కూడా సంస్కరించుకోవాలన్న విషయాన్ని మీ ద్వారా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, దాని తగ్గట్టుగా ఏమి చెయ్యాలనేది సమగ్రంగా ఒక కమిటీ వేసి విచారించి ఒక నివేదిక 4 రోజులు నివేదిక తెప్పించి దాని ప్రకారం అమలు చేయాలి. ఎందుకంటే ఈ సెక్షన్ 6A వల్ల ఉపయోగం లేదు.
కనీసం కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఇటువంటి పట్టుకుంటే మొత్తం జప్తు చేస్తారు. ఒక గోదావరి పట్టుకున్నారు, గోదావరి మొత్తం ఆక్షన్ చేసి అమ్మేస్తారు. లారీని పట్టుకున్నారు, లారీని ఆక్షన్ చేసి అమ్మేస్తారు కొన్ని రాష్ట్రాలు. అలా మనమైనా చట్ట సవరణలైనా చేయగలమా అనేది ఒకటి ఆలోచించి కఠినమైన చట్టాలు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, భూ కబ్జా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని. అలాంటి ఇటువంటి చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారా? అలా కఠినమైన సెక్షన్. సరే, నాదో మౌలికమైన సందేహం రవికిరణ్ గారు, నాదో మౌలికమైన సందేహం. నేను ఒక రేషన్ కార్డు హోల్డర్ని, నాకు నెలకి 25 కిలోల బియ్యం మీ యూపీఏ ప్రభుత్వం, అదే మీ ఎన్డీఏ ప్రభుత్వం 164 మంది బలంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నాకు ఇస్తోంది. నాకు అది నచ్చదు, నేను అమ్ముకుంటాను. అమ్ముకున్నప్పుడు నన్ను నా మీద కేసు పెట్టి లోపల బొక్కలో వేసే చట్టాలు మీ దగ్గర ఏం లేవా? లేవండి, అలా లేదు. ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు ద్వారంపూడి స్మగ్లరు, లేకపోతే ద్వారంపూడి అసలు ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటూ ఎందుకు ఈ ప్రకటనలు చేయడం దేనికి? 5 నెలల నుంచి 1 సెంటీమీటర్ కూడా ముందరికి వెళ్ళా ఆయన మీద కేసు. మహా అయితే కలెక్టర్ పిలిచి మందలిస్తాడు, ఇంకెప్పుడు ద్వారంపూడి గారు ఈ తప్పు చేయకండి అంటాడు. అలాగే సార్ అని చేతులు కట్టుకొని ఒక 15 రూపాయలు జరిమానా కట్టి వచ్చేస్తాడు. ఇదా మనం కోరుకున్నది? ఇదా? మీరు చెప్తుంది కరెక్టే. అక్కడ చట్టం ఇప్పుడు 1,48,00,000 కుటుంబాలకి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. మోడీ గారి బియ్యం ప్రతి మనిషికి 5 కిలోలు, అది మాత్రమే అందుతుంది. ప్రతి మనిషికి 5 కిలోలు అందిస్తున్నారు. కానీ అందరూ వాడుతున్నారా అంటే వినియోగించుకోవట్లేదు. దాన్ని 80% మంది అమ్మేసుకుంటున్నారు. అందుకని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. అసలు ఎందుకు అమ్మేసుకుంటున్నారు? అమ్మేసుకుంటే చట్టపరంగా చర్యలు ఉన్నాయా? అమ్మేసుకుంటే ఆ కార్డుని క్యాన్సిల్ చేసేచ్చా? ఎందుకు అమ్మేసుకున్నప్పటికీ కార్డు పెట్టుకుంటున్నారు? ఎందుకంటే దానికి సంక్షేమ పథకాలు లింక్ అయి ఉన్నాయి కాబట్టి, బియ్యం తీసుకోకపోతే సంక్షేమ పథకాలు కట్ అయిపోతే, ఫీజు రీయింబర్స్మెంట్ కట్ అయిపోతే, లేదా రకరకాల పథకాలు కట్ అయిపోతాయి భయంతో కేవలం కంపెంప్రెషన్ వేసి ఆ రైస్ తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. సో దీన్ని ప్రభుత్వం అధ్యయనం చేసి దాన్ని డీలింక్ చేయాలి. ఏమయ్యా, మీకు బియ్యం తీసుకున్నంత మాత్రాన మీకు మీ ఫీజు రీయింబర్స్మెంట్ కట్ అవ్వదు, సంక్షేమాలు కట్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చాక గ్యాస్ సబ్సిడీ గివ్ ఇట్ అప్ అని చెప్పేసి ఒక పథకం, ఒక స్కీమ్ అనౌన్స్ చేసి గివ్ ఇట్ అప్ అంటే ప్రజలకు అప్పీల్ చేశారు. ఎవరైతే సబ్సిడీ అక్కర్లేదు గ్యాస్ మీకు, దయచేసి మీరు నమస్కరించి వినమ్రంగా అడుగుతున్నాను, మీరు ఇది గివ్ ఇట్ అప్ ఇచ్చేయండి. నేను పేదలకి, మీ పేరు మీద పేదలకి నేను ఉచితంగా ఉజ్వల పథకం పెట్టాను, వాళ్ళకి ఉచితంగా కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాను అంటే 1,30,00,000 మంది దేశవ్యాప్తంగా వదులుకున్నారండి సబ్సిడీ వద్దని. దాని విలువ పేదలకు 5 కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు మోడీ గారు. అలాగని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు ఇలాగే ఎడ్యుకేట్ చేసి, ఓకే మీకు వద్దపోతే గివ్ ఇట్ అప్ చేసేయండి, కానీ మీ కార్డు తీయం, మీరు గివ్ అప్ చేసేయండి అని అప్పీల్ చేస్తే తప్పనిసరిగా లక్షలాది మంది, చాలా మంది ఎవరైతే అక్కర్లేదు 1,48,00,000 కుటుంబాలు, రాష్ట్రంలో ఉంది 1,58,00,000 కుటుంబాలే, అంటే 20 లక్షల కుటుంబాలకే కార్డు లేదు, మిగతా అందరికీ ఉంది. ఇది బోగస్ నెంబర్, మనకందరికి తెలిసిన విషయమే. వాళ్ళందరూ వదిలేసుకుంటారు. ఆ డబ్బుల్ని మిగుల్చుకొని రోడ్లకి గొంతులను పోర్చొచ్చు. ఒకటి. రెండో ముఖ్యమైన అంశం, ఇప్పుడు పోర్టు ఎగుమతుల్లో ఆ షిప్ లో ఏదైతే మన పీడిఎస్ బియ్యం ఉందంటున్నారో, ఫస్ట్ క్వశ్చన్ అవుతుందంటే పోర్టుకి పీడిఎస్ బియ్యం ఎలా వెళ్ళింది? పోర్టు బయటే ఆగస్టు 5వ తారీఖు నుంచి 3 చెక్ పోస్టులు పెట్టారు. రాష్ట్రంలో 3 చెక్ పోస్టులు పెట్టి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పౌర సరఫరా శాఖ అందరూ ఉంటే వాళ్ళు కనుగొప్పి పోర్టులోకి ఎలా వెళ్ళింది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, పోర్టులో నుంచి పీడిఎస్ బియ్యం ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిషేధమైన ఇచ్చిందా అని చూసుకుంటే, వాసుదేవన్ గారు మీకు సర్క్యులర్ చూస్తాను. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చిన సర్క్యులర్ 28 సెప్టెంబర్ 2024 ఇచ్చింది. దీనిలో స్పష్టంగా ఏం చెప్పారంటే, నాన్ బాసుమతి రైస్ తప్పితే మిగతా ఏ బియ్యం అన్నా ఎగుమతి చేసుకోవచ్చు. నాన్ బాసుమతి రైస్, వైట్ రైస్ అంటే బాసుమతి రైస్ కాకపోతే ఏ రైస్ అన్నా ఎగుమతి చేసుకోవచ్చు అని ఉంది. సో ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకున్నప్పుడు కస్టమ్స్ కి ఎలా ఉంటుందంటే, వాసుదేవన్ గారు వాళ్ళు లిస్ట్ ఇస్తారు. ఎవరైనా వ్యక్తులకు వెళ్ళండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ డిజిఎఫ్టీ వెబ్సైట్ కి వెళ్తే ఇంపోర్ట్ చేసుకుంటే రిస్ట్రిక్షన్స్, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంపోర్ట్ కు 40 పేజీల రిస్ట్రిక్షన్. నేను కరెక్ట్ గా అక్కడికే వస్తున్నారు రవికిరణ్ గారు. బాసుమతి మినహా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అని ఒక వెసులుబాటు ఉన్నప్పుడు పీడిఎఫ్ బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉండే బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే తప్పేంటి? చట్టపరంగా నేను నైతికంగా మాట్లాడట్లా, ఎందుకంటే కోర్టులు చట్టాలు మాత్రమే చూస్తాయి, బుక్లో ఏముందో చూస్తాయి. అందుకనే అన్నాను పాలసీ. ఇందాక మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అట్ ది సేమ్ టైం పాలసీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి పీడిఎస్ బియ్యం ఎగుమతి చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం లేదు.
ఏ బాస్మతి రైస్ మినహా ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకోవచ్చు. అలాంటప్పుడు అది స్మగ్లింగ్ లోకి రాదు. పీడిఎస్ బియ్యం స్టెల్లా ఎయిర్షిప్ లో ఉన్నంత మాత్రం స్మగ్లింగ్ ఈ లైవ్ సార్ రవికిరణ్ గారు, ఈ లైవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుక చూస్తే 8 నుంచి కాళ్ళు ఇలా ఎగరేసుకుని తిరుగుతాడు. మీరు చెప్పిన ఈ వెసులుబాటు ఉందనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు మీరు బహిరంగపరిచారు. ఆయన కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతాడు. నన్ను ఎవరు ఏం చేయలేరు. కాదండి, ఇది వెబ్సైట్ లోనే ఉంది. నేనేది మా ప్రభుత్వానికి నేను చెప్పేది ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి నేను ఇందాక స్టార్టింగ్ చెప్పాను, పుష్కర కాలంగా ఉన్న సమస్యని పరిష్కరించేది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన చెప్తుంది మాత్రమే. రైట్. ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఈజ్ క్లియర్ అండి. యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. స్ఫటికంలాగా ఉంది. చట్టం చేయండి అంటున్నా. ఒకసారి నాదెళ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారో నేను ఒక్కసారి చూద్దాం. 45,000 కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం తరలిపోయిందట 5 ఏళ్లలో. సరే, వైసీపీ ప్రభుత్వపు దుర్మార్గాల్లో అది 1 to 10లో గ్రేడింగ్ ఇస్తే నెంబర్ 1 కిందకు వస్తుంది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో 9,260 వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు. చివరికి ఎంఎల్ఎస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి. ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి. అరుణ గారు, నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడింది చూశారు కదా. నిజంగా అంటే హౌ కమిటెడ్ అండ్ ది కైండ్ ఆఫ్ కన్సర్న్ యూ హ్యావ్ ఫర్ ద పీపుల్ అనేది ఆయన మాటలో స్పష్టమైంది. ఇదేంటంటే లా అండ్ ఆర్డర్ బాగలేదని అనిత గారు మీద ఆవిడ వ్యవహార శైలి మీద కొంత భావోద్వేగంతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మరి 5 నెలలు అయింది 45,000 కోట్ల రూపాయలు ఫైండ్ అవుట్ చేసి ఈ కుంభకోణం జరిగిందని ఫైండ్ అవుట్ చేసి మరి నాదెళ్ల మనోహర్ గారిని అడిగారా? అంటే ఓపెన్గా ఇలా సభా వేదిక మీద నుంచి అడిగిన సందర్భం ఎక్కడ కనిపిస్తున్నట్టు నాకైతే తెలియదు. ఒకవేళ మేబీ నేను ఏమైనా ఇగ్నోర్ చేస్తుంటే మీరు చెప్పండి. అడిగారా పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ గారిని? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు 99 వీక్షకులకు నమస్కారం సార్. అనిత గారి విషయానికి వచ్చేటప్పటికి ఒక కేసు విషయంలో పర్టికులర్ గా పార్టీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి విషయంలో పెద్దలు మొత్తం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత కూడా ఆ కేసులకు సంబంధించి జాప్యం జరగటం మూలంగా ఆవిడికి ఏవో ఆటంకాలు, హిడెన్ ఆటంకాలు ఏవో ఎదురవుతున్నాయి కాబట్టి బహిరంగంగా ప్రశ్నించి మీకు ఆటంకాలు ఏమైనా ఎదురవుతుంటే చెప్పండి, నేనే తీసుకుంటాను. ఇంకా అది అంటే దాని అర్థం నన్ను ఇంకెవరు ఆపలేరు కదా మిమ్మల్ని ఆపినట్లుగా అని ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం. అది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్పినా ఆగరు, ఏమన్నా చేయాలనుకుంటే 100% చేసేస్తారు. కాబట్టి అనితా గారితో ఒకసారి ఆ విషయం కూర్చొని చర్చించిన తర్వాత కూడా ఇంకా చర్యలు మొదలవ్వలేదు అంటే ఆవిడని ఆపుతున్నటువంటి కారణాలను ఆయన హెచ్చరించాడు ఇండైరెక్ట్ గా. ఆ తర్వాతే రంగంలోకి పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగం దిగడము, సోషల్ మీడియా సైకోలంతా అరెస్ట్ అవడం ఇవన్నీ చూసాం మనం. ఇవాళ నాదెళ్ల మనోహర్ గారి విషయానికి వస్తే అక్కడ క్లియర్ గా కోర్టుకు సంబంధించినటువంటి అంశం కేవలం స్టేట్ కు మాత్రమే సంబంధించిన విషయం కాకపోవడంతో పైగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా సివిల్ సప్లైస్ అలాగే సివిల్ ఐపీఎస్ ఐఏఎస్ స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మభ్య పెడుతూ పట్టుకున్నటువంటి బియ్యాన్ని కేవలం హ్యాండ్ ఓవర్ చేయడం వరకు మాత్రమే చేస్తూ మళ్ళీ ఆ క్రైమ్ జరగకుండా కట్టడి చేయాల్సిన విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. దానికి కారణం వాళ్ళు ఆర్థికంగా వేరే వెసులుబాటులు చూసుకొని లొంగిపోవడమా, లేదంటే వాళ్ళకేదైనా పైన అంతకన్నా పెద్ద స్థాయిలో ప్రెషర్ ఏర్పడవడం అనేది తర్వాత విషయం. బట్ ఈ విషయంలో నాదెళ్ల మనోహర్ గారు ఆయన చిత్తశుద్ధిని 100% ఎప్పటికప్పుడు దాడులు జరపడం ద్వారా, ఎప్పటికప్పుడు బియ్యాన్ని గోడౌన్లు సీజ్ చేయడం ద్వారా, అవి ప్రభుత్వానికి అప్పచెప్పడం ద్వారా ఆయన చిత్తశుద్ధిని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. కానీ ఆయన పరిధి మించి కూడా అక్కడ జరుగుతోంది కాబట్టే ఒకసారి సీజ్ చేసిన బియ్యాన్ని మళ్ళీ బ్యాంక్ గ్యారెంటీలు అని చెప్పి విడుదల చేయించి మళ్ళీ షిప్ లో ఎక్కించారు కాబట్టే దాన్ని ఇంకా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని అలాగే ఆ మాఫియా చేస్తున్నటువంటి గ్యాంగ్ ని
అట్ ఏ టైము సెంటర్ లో కూడా ఈ విషయం అర్థమయ్యేలాగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం ద్వారా సెంటర్ లో కూడా ఈ విషయం పట్ల సపోర్ట్ వచ్చేలాగా మెరైన్ సపోర్ట్ అండ్ మెరైన్ సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంది, దీని మీద పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన కొన్ని పేర్లు చెప్పారు. నేను ఆల్రెడీ ఆ మీటింగ్ లో ఆ దాడులకు వెళ్ళినప్పుడే కొన్ని పెద్ద తలకాయల పేర్లు చెప్పారు. వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యాపారవేత్తలు, డబ్బుతోనే అన్నింటినీ కొనగలిగేటువంటి శక్తివంతులు కాబట్టి వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని నేషనల్ మీడియా చర్చించుకునే స్థాయికి తీసుకొచ్చారండి. క్లియర్ గా ఈ మాఫియా ఇక్కడతో కట్టడి చెయ్యాలి, రాష్ట్రంలో చేసే పరిస్థితి లేదు, రాష్ట్రంలో కంట్రోల్ అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఎంటైర్ ఇండియా మొత్తం ఉంది కాబట్టి ఇది ఇండియా వ్యాప్తంగా చర్చకు డోంట్ యూ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ది స్టేట్మెంట్ విచ్ యు హావ్ గివెన్ నౌ? రాష్ట్రంలో కట్టడి చేసే పరిస్థితి లేదు అనేది మీ వైఫల్యానికి ఇండికేషన్ కదా? ఇట్స్ స్ట్రైట్ క్వశ్చన్. అరుణ్ గారు, మీరేం మనసుకు తీసుకోకండి, నేను టెక్నికల్గా మాట్లాడుతున్నా. అంటే మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనే విషయాన్ని, మీ నిస్సహాయతని మీరు నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నారా? క్లియర్ గా నిన్న మీరు నాదెళ్ల మనోహర్ సార్ యొక్క ప్రెస్ మీట్ చూసినట్లయితే కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా హిడెన్ శక్తులేవో అడ్డుపడుతున్నాయి అన్నది విషయం క్లియర్ గా ఆయన చెప్పారు. ఈవెన్ పోర్ట్ లో కూడా ఎంటర్ అవ్వనివ్వకుండా కట్టడి చేయగలిగారు అంటే మాఫియా రాష్ట్ర గవర్నమెంట్ కన్నా బలంగా ఉందన్న విషయం మనం ఒప్పుకొని తీరాలి కదా సార్. నేను ఆయన ప్రెస్ మీట్ మనం కనుక చూసినట్లయితే సో ఒప్పుకున్న తర్వాత ఇంకో ప్రశ్న అడిగే లోపల పవన్ కళ్యాణ్ గారు ఆ సెల్ఫీ వీడియో ఒకసారి చూద్దాం. ఆయన ఎంత కన్సర్న్ ఉండి ఆయన మాట్లాడారు అనేది మనం వీ కెన్ అండర్స్టాండ్ అండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చూద్దాం. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. రైట్ ఎ నోట్ టు హోమ్ మినిస్ట్రీ, సెండ్ ఎ నోట్ టు డీజీపీ గారు. ఇలా ఉంది, ఒకటే చెప్పండి, దిస్ కాకినాడ పోర్ట్ ఇస్ ఎ హెవెన్ ఫర్ స్మగ్లర్స్. The state of Andhra Pradesh is a major supply for ganja. Export and import of drugs is rampant here. రైట్. అరుణ్ గారు చూశారు కదా, ఆయన కన్సర్న్ని మనందరం అప్రిషియేట్ చేయాల్సిందే. సీజ్ ద షిప్. బట్ మనకేం పవర్స్ ఉన్నాయి? సి, కోస్ట్ గార్డ్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, పోర్ట్ హ్యాస్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్. వన్స్ 3 చెక్ పోస్టులు దాటి చాలా అసలు ఏమాత్రం ధైర్యంగా కాళ్ళు రగరేసుకుంటూ వెళ్ళిపోయిన రేషన్ బియ్యం షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి షిప్ని సీజ్ చేస్తాం? నేను చట్టపరంగా అడుగుతున్నానండి, కేవలం చట్టం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ సీద షిప్ అని ఆయన అంటానికి ఆల్రెడీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు. ఏదో పబ్లిక్ ఫెమిలియర్ పర్సనాలిటీ లా కాకుండా ఏపీ గవర్నమెంట్ లో భాగంగా ఉన్నారు కాబట్టి మన రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లో, మన రాష్ట్ర పరిధిలోకి వచ్చేటువంటి కోస్టల్ కారిడార్ కి సంబంధించినటువంటి క్రైమ్ ఏం జరిగినప్పటికీ కూడా మన స్టేట్ లో ఉన్నటువంటి మెరైన్ సపోర్ట్ తీసుకొని 100% షిప్ ని సీజ్ చేయగలిగేటువంటి రైట్ పాయింట్. నేను ఐ డూ అగ్రీ. మీరు అన్నది మన రాష్ట్ర పరిధి, మన కోస్తా తీరం పరిధిలోకి వచ్చే జలాల లోపలే ఆ షిప్ ఉంది కాబట్టి, బ్యాంక్ గ్యారంటీలు ఉన్నాయి కాబట్టి వదిలేసామంటున్నారు. బ్యాంకులకు నోటీసులు పంపించండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలా ఇస్తారు అనేది చేయాలి కదా. ఈ పాటికి అయిపోవాలన్నా అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఈ పాటికి అయిపోవాలి. అది షిప్ వెళ్ళిపోయిన తర్వాత మీరు నోటీసులు పంపించి ఏం ప్రయోజనం? తాళం వేసాం, గొళ్ళెం మరిచాం అన్నట్టుంటుంది. లేదు సార్, ఆల్రెడీ చెప్పి ముందు రోజు పట్టుకున్న తర్వాత ఒక మెసేజ్ పాస్ చేశారు, ఇట్లా పట్టుకున్నాం మళ్ళీ సీజ్ చేశామని చెప్పేసి. తర్వాత ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మేము సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చి రిలీజ్ చేశారు సార్ మళ్ళీ అని చెప్పేసి చెప్పిన తర్వాతే మేము మీ దగ్గర నుంచి కాబట్టి రిలీజ్ చేయగలిగారు, నేను వస్తున్నానని చెప్పేసి ఇంకప్పుడు ఆయన రావడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేదానికన్నా లోకల్ ఐఏఎస్ కో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకో పని జరిగేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. నిన్న జరిగినటువంటి ఒత్తిడి ఆ స్థాయిలో జరిగింది కాబట్టి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు రావాల్సి. ఇంకోటండి, అక్కడ కాకినాడ వరకు ముచ్చటేసే విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా ఉంటారు అక్కడ. ద్వారంపూడి, కొండబాబు, అందరూ అన్ని పార్టీల లీడర్స్ అంత ఐకమత్యం నేను ఎక్కడ చూడలేదండి. మరి నేరుగా ఆయన అన్నారు, నేనంటాం కాదుగా, పోనీ నేనంటే నేను ఒక ఇన్నోసెంట్ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు కొండబాబు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు సార్ అని. ఈ ఐకమత్యాన్ని ఏమైనా బ్రేక్ చేయలేరా? ఈ ఐస్ని బ్రేక్ చేయలేరా మీరేమైనా? సార్, ఇందాకే ఆల్రెడీ మీకు ఒక విషయం ఫస్ట్ లోనే చెప్పాను నేను. అంటే రాజకీయాలకు అతీతంగా డబ్బుతో వ్యవస్థలను కొనగలిగేటువంటి పెద్ద మాఫియా అక్కడ రన్ అవుతుంది అని చెప్పేసి, అందులో భాగంగానే మీరు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు సార్. డబ్బు దురాశ మనుషులకి చాలా వరకు ఎట్లాంటి వాళ్ళని లొంగదీస్తుందని చెప్పడానికి ఇందులో
కూటమి ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా అన్నది నాకు తెలియదు, నేను చెప్పను. కానీ జరుగుతున్న దానికి కట్టడి చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మీరందరూ ఈ మాటలు అడగడానికి, మేమందరం ఈ మాటలు వినడానికి ఆస్కారం కలిగిందని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను సార్. రైట్, ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, మీకు బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయండి. సరే, మొత్తం 12 కంపెనీలు అండి. అందులో 12 కంపెనీల్లో ద్వారంపూడిదో కంపెనీ, కొండబాబు గారిదో వారిదో బినామీ కంపెనీ. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇవాళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వేలెత్తి చూపేసరికి మీరు సర్దుకొని గొంతు సంభాళించుకోవాల్సిన పరిస్థితి. ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్యే మీద ఆ విషయంలో? సార్, ఇప్పుడు మీరు కొండబాబు విషయం ఎత్తారు కాబట్టి నేను డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నాను. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత నేను కూడా లాస్ట్ టైం కూడా మనం సేమ్ డిబేట్ లో ఈ విషయాలు మాట్లాడారు. 1 month ముందు అనుకుంటా. మీరు గుచ్చి కూడా ప్రశ్న అడిగారు. పోర్ట్లో పట్టుకున్నటువంటి బియ్యాన్ని ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంకా దాని మీద మేసాలు లెక్కిస్తున్నారు అని ఆ రోజు కూడా గుచ్చి అడిగారు. దాంట్లో టోటల్ అన్ని వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటారు సార్ అని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మీరు కొండబాబు విషయం చెప్తున్నారు. కొండబాబు విషయము మీరు చెప్పక ముందే నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన జరిగిన తర్వాత ఈ విషయం ఎలుగులోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల ద్వారా నేను తీసుకున్నటువంటి సమాచారం, ఎవరికి అక్కడ లింకులు ఉన్నాయి. కొండబాబు గారికి కానీ లింక్ ఉంటే ఈ ఎగుమతిలో, ఈ భీము స్మగ్లింగ్ లో కొండబాబు గారికి కానీ లింక్ ఉంటే కొండబాబు గారిని ఈ పార్టీకే మేము పార్టీ నుండి సస్పెండ్ చేసుకుంటాం. నాకు వచ్చిన సమాచారం ప్రకారము కొండబాబు గారికి ఈ ఎగుమతికి ఎలాంటి సంబంధం లేదు. కొండబాబు గారు ఒక అణగారినటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎమ్మెల్యేగా ఎదిగి ఆయన అక్కడ చేస్తున్న సురేంద్ర నాయుడు గారు, నాది చిన్న సబ్మిషన్ అండి. మనం నేరాల గురించి మాట్లాడేప్పుడు కులాలని మధ్యలో తీసుకురామాకండి, దయచేసి తీసుకురామాకండి ప్లీజ్. కులాల గురించి తీసుకురావద్దండి దయచేసి. నేరమే, కులమే, దాన్ని రెండు కలిపే ప్రయత్నం చేయొద్దు దయచేసి. మీ చేతులైతే దండం పెడుతున్నాను ప్లీజ్. caste cannot be an excuse in case of crime is found. అట్లే కానీ ఇప్పుడు అనవసరంగా కొండబాబు గారి మీద బురద చల్లడం అనేది మానుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే క్లియర్ గా ఇప్పుడు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడు, దొరికాడు, క్లియర్ గా ఏవేవి చేశాడు అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి. కొండబాబుది కూడా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. ఊరికే కొండబాబు మీద గుడ్డ అదేదో చెప్తారే, మసిగుడ్డ కాల్చి మొఖాన్ని వేసేసి తుడుచుకో అంటే తుడుచుకునే దానికి సిద్ధంగా లేం కదా మేము. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి మొఖాన్ని వేసేసి కూటమి ప్రభుత్వం ఇట్లా చేస్తా ఉంది, లేదంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కొండబాబు గారి మీద ఏదైనా ఆధారాలు ఉంటే చూపించమని చెప్పండి. సరే, నేనంటే కరెక్ట్ కాదండి సురేంద్ర నాయుడు గారు, నేనంటే కరెక్ట్ కాదు. నాకు నాలెడ్జ్ లేదు, ఐఎమ్ లేమెన్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారుగా, మరి ఆయన ఆగ్రహం కూడా కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసింది దేనికి సార్? కొండబాబు గారు మీరు ఇక్కడ నుండి స్మగ్లింగ్ చేస్తున్నారని కాదు, మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి మీరు దీన్ని కూడా కట్టడి చేయాలి కదా, మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. నాదేళ్ల మనోహర్ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని దీన్ని కట్టడి చేయండి అని చెప్పి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. నాదేళ్ల మనోహర్ గారికి, అదే విధంగా కొండబాబు గారికి. ఒకటి. నెంబర్ 2, నిజంగా కొండబాబు గారి ప్రమేయం దాంట్లో ఉంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో పక్కన కూర్చొని పెట్టుకుంటారా ఎవరైనా? అవినీతి చేసుంటే అవినీతి చేసిన పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తారా సార్? మాకు ఆ సంస్కృతి లేదు సార్. కూటమి ప్రభుత్వానికి అవినీతి ఎవరైనా చేస్తుంటే వాళ్ళని పక్కన పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ ఇవ్వడం, లేదంటే వాళ్ళని ఏదో మాట్లాడేసి మళ్ళా కంటి తుడుపు చర్యగా తీసుకునేసి నేను ఇట్లా అన్నాడులే నువ్వేమో అనుకోవద్దు అనే మాదిరి ఉండదు. ఏదైనా కూడా ఉండిందంటే ఖచ్చితంగా చేస్తారు. ఆ రోజు నాదేళ్ల మనోహర్ గారు, కొండబాబు గారు ఇద్దరిని అక్కడే ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని క్లియర్ చేయాలా అని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను కూడా కొండబాబు గారు, నాకు అత్యంత సన్నిహితుడు కొండబాబు గారు, కొండబాబు గారితో కూడా నేను మాట్లాడాను. కొండబాబు గారు మాట్లాడినప్పుడు కొండబాబు గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. నన్ను ఈ విధంగా ఆయన ఏదో దూషించింది కాదు,
మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చేయాలా, ఇలాంటి విషయాలు నెక్స్ట్ టైం పునరావృతం కాకూడదు అని చెప్పి 30,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇక్కడ నుండి ఎగుమతి అవుతా ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, సివిల్ సప్లై మంత్రికి కూడా మీరు ఈ విషయాలు చెప్పి రైట్. ఇంకా వేరే అంశాల్లోకి వద్దామండి. వేరే అంశాల్లోకి వద్దాం. మీకు రిలేటెడే, మీకు బీజేపీకి మధ్య బూడిద గొడవ ఏంటండి రాయలసీమలో? బూడిద అమ్ముకునే దగ్గర ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు జేసీ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఒకప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు ఆదినారాయణ రెడ్డి గారు, ఇప్పుడు సౌకర్యం కొద్దీ ఆయన బీజేపీలో వెళ్ళి అక్కడ నివసిస్తున్నారు బీజేపీలో. ఆ గొడవ ఏంటి? ఆదినారాయణ రెడ్డి గారిని పిలిస్తే పాప ఆయన వచ్చారు, సంజాషి ఇచ్చుకున్నారు, వెళ్ళిపోయారు, భోజనం చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారు. జేసీ గారు నేను రాను అని అనేస్తున్నారు. నాయుడు గారు కోపం వచ్చింది. ఎందుకండి ఇప్పుడు కూటమిలో కుమ్ములాట్లేంది, గొడవలేంది అసలు? సార్ ఇప్పుడు కూటమిలో చిన్న చిన్న విషయాలని మనం పెద్దదిగా బూడిదేం చిన్నదేం కాదండి, ₹1,00,00,000 వ్యవహారం అది. బూడిదే అని చెప్పేసి అట్లా పక్కన పడే అది ఆల్రెడీ ఎప్పటి నుండో వాళ్ళు ఫ్లై యాష్ బిజినెస్ ధరిస్తున్నారు. ఫ్లై యాష్ బిజినెస్ చేసేటప్పుడు ఒకవేళ ఇద్దరికి ఎక్కడో ఒక దగ్గర క్లాస్ వచ్చింది, నేను తీసుకోవాలని, అదేం అప్పనంగా తీసుకునేది ఏం కాదు. వాళ్ళు ఏదో టెండర్ వేస్తారో టెండర్ ద్వారా తీసుకునే ఫ్లై యాష్ బిజినెస్ అది. ఆ ఫ్లై యాష్ బిజినెస్ లో ఇద్దరికి గొడవలు వచ్చినప్పుడు ఏదో మాట్లాడుకున్నారు. దాన్ని చంద్రబాబు గారు ఇద్దరిని పిలిపించి మాట్లాడాలని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగానే జేసీ అస్మిత్ రెడ్డితో కూడా నిన్న అనంతపూర్ పోయినప్పుడు శృతి మెత్తగా మందలించడం జరిగింది. ఆయన్ని కూడా ఏదైనా మీ బిజినెస్ ఉంటే మీ బిజినెస్ మీరు చూసుకోండి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దండి అని చెప్పి అస్మిత్ రెడ్డిని కూడా మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగానే బీజేపీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా పిలుస్తానే ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ సంజాయిషి ఇచ్చి ఏమి జరగదు సార్, ఇట్లాంటివి ఉండదు, ఇంకొకసారి పునరావృతం కాదు అని చెప్పి మాట్లాడేసి వచ్చారు. దానిలో ఇప్పుడు మాకేమి ఏదైనా జరిగితే మనం పార్టీలో కానీ లేదా కూటమిలో కానీ ఏదన్నా ఒక ఇష్యూ జరిగిందంటే దాన్ని ఏదో మసిపూసి మాడేడుగా చేసి మేము మూసిపెట్టాం. ఏది జరిగినా మసిపూసారని అంటలేదండి, బూడిద పూసారంటున్నా నేను. మసిపూసారనే మాట నేను అలా, బూడిద గొడవ ఏంది అని అడుగుతున్నా. అదే సార్, ఇప్పుడు బూడిద గొడవ జరిగిన తర్వాత దాన్నేమి గొడవ జరుగుతా ఉంది కాబట్టి ఎదేర్చి వాళ్ళని వదిలేయలే వెంటనే పిలిపించి ఇంకొకసారి ఈ విధంగా మీరు గొడవలు పడి ప్రభుత్వాన్ని రోడ్లో పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదే సద్దుమనిపోయింది. కొన్ని జరుగుతూ ఉంటాయి సార్ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు స్వయాన వ్యాపారాలు చేసుకోవాలి, అదే మనం చేస్తే చిన్న చిన్న విషయాలు, ద్వారంపూడి చేస్తే స్మగ్లింగ్. అంటే ద్వారంపూడి చేసింది 3,000 మెట్రిక్ టన్నులు చిన్న విషయం సార్. 5 సంవత్సరాల్లో ఏ రోజైనా పిలిచి మాట్లాడినాడా జగన్మోహన్ రెడ్డి? ఒక సెకండ్ ఫ్లై యాష్ లో వాళ్ళు గొడవ జరిగి వాళ్ళు ఏదో మాట్లాడుకున్న వెంటనే మాట్లాడుకోవటం ఏంటి, పంపకాలు అవి నేరుగా. మీరు అంత మర్యాదగా దానికి షుగర్ కోటెడ్ వర్డ్స్ చెప్పకండి. అట్లా కాదు, మాట్లాడారు కదా. మరి 5 సంవత్సరాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మందలించి ఉండొచ్చు కదా, ఒక మాట మాట్లాడి ఉండొచ్చు కదా. అట్లా కూడా ఎందుకు మాట్లాడలేదు? ఆయన మందలించలేదు కాబట్టి ఇక్కడ వీళ్ళని వదిలేయచ్చు అంటారు. నేను ఒక్క మాట మాట్లాడచ్చా ఇక్కడ? ఓకే, చెప్పండి. సార్ యాక్చువల్ గా ఫ్లై యాష్ అనేది ఎవరైనా సరే ఆదాయం సంపాదించుకునే బిజినెస్. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఆయన కూడా రేషన్ బియ్యం ఆదాయం ఆయన అదే అంటాడు. రేపు పొద్దున వస్తాడు. వినండి మీరే మాట్లాడండి. రేషన్ బియ్యం ఒక్క నిమిషం వినండి, మీరే మాట్లాడండి. కాదు నేను చెప్పేది విని మీరు మాట్లాడండి. ఇప్పుడు రేషన్ బియ్యం నేను లబ్ధిదారుణ్ణి, నేను అమ్ముకుంటున్నాను. నేను అమ్మటం నేరం, చట్ట ప్రకారం నేను శిక్షార్హుణ్ణి, నన్ను లోపల మూసేస్తారనే భయం ఉంటే నేను అమ్మను. నేను అమ్ముకుంటున్నాను కాబట్టి ఆయన కొనుక్కుంటున్నాడు కాబట్టి తరలిస్తున్నాడు వేరే దేశాలకి. ఫారెక్స్ వస్తుంది కాబట్టి చూసి చూడనట్టు గవర్నమెంట్ కూడా పోతోంది. మరి అది కూడా నేరం కాదే అప్పుడు? నేను మాట్లాడనా? రేషన్ బియ్యం అనేది నేను వద్దు అని చెప్పేసి నేను అమ్మేసుకుంటే అది వేరే విషయం. కానీ నాకు రావాల్సినవి తీసుకోవాల్సినవి కూడా ఒక మాఫియాకి ఎక్స్పోర్ట్ కి అలవాటు పడిపోయి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించి దాన్ని పక్కదారి మళ్లించుకోవడం అనేది క్రైమ్ అక్కడ. ఈ 5 నెలల్లో కేసులేవి? ఈ 5 నెలల్లో అలా నాలాంటి లబ్ధిదారులు నాకు రేషన్ బియ్యం అందక అల్లో లక్ష్మణ అనుకుంటుంటే నాలాంటి వాళ్ళ దగ్గర ఫిర్యాదు తీసుకుని కేసులు ఎందుకు పెట్టలా మీరు? ఆ కేసుల్లాగా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఆ వ్యవస్థ ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడు నాకు బియ్యం లేదు, నేను కేసు పెట్టాలి అని చెప్పేసి అంటే దాన్ని కూడా సిల్లీగా చూసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాని మీద ఎవరు ఇంకా దృష్టి పెట్టలేదు.
మీరు పెట్టండి, Second, sir. మీరు పెట్టండి. 5 నెలలు అయింది, ఇంకా ఎంత హనీమూన్ పీరియడ్ ఇస్ ఓవర్. రైట్. సెకండ్ కన్క్లూడ్ రైట్, కంక్లూజన్ నాయుడు గారు కంక్లూజన్. కన్క్లూడ్ చేస్తాను. ఇప్పుడు రేషన్ బియ్యంకు ప్లయాస్ కు లింక్ లేదు సార్. రేషన్ బియ్యం అనేది మీరు చెప్పినట్టు ఒకవేళ లబ్ధిదారుడు తీసుకొని అమ్ముకుంటాను, నా బియ్యాన్ని నేను అమ్ముకుంటాను అంటే ఎన్ని బియ్యం తీసుకుంటాడు, ఎన్ని బియ్యం అమ్ముకుంటాడు సార్? కానీ వీళ్ళు డోర్ డెలివరీ పేరుతో వ్యాన్లు కొని ఆ వ్యాన్ల ద్వారా డైరెక్ట్ గా పోర్టుకు తరలించారు. ఇప్పుడు ఈ 5 నెలల్లో జరిగిన కార్యక్రమం కాదు ఇది. ఈ 5 నెలల్లో జరిగిన కార్యక్రమం ఏదైనా బియ్యం లబ్ధిదారికి చేరకుండా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. 5 నెలలకు ముందే 30,000 మెట్రిక్ టన్నులు తీసుకెళ్లి డంప్ చేసి పెట్టారు. ఇష్టానుసారం చేసుకుంటా వచ్చారు. రైట్, నౌ ద టర్న్ హాస్ కమ్ ఫర్ వైసీపీ అండి. సుజాత గారు, మొత్తం అభియోగాలన్నీ మీ మీదే. దాని మీద దాని వాస్తవాలు ఏంటో మీరు మాట్లాడాలి. ఒకటి, రేషన్ బియ్యాన్ని ఆర్గనైజ్డ్గా స్మగ్లింగ్ చేయటం అనే దానికి సంబంధించిన ఫార్ములా మీరు ఎలా కనుక్కున్నారు? దాన్ని ఆ ఫార్ములాని తయారు చేసిన సైంటిస్ట్ పేరేంటి? దాన్ని ఎంత ఆర్గనైజ్డ్గా ప్రత్యేకమైన వ్యాన్స్లో తరలించి పోర్టుకి తరలించి 3 చెక్ పోస్టులు కూడా దాటించి ఆమ్యామ్యాలు తినిపించేసి ఫారిన్ కంట్రీస్కి, ప్రత్యేకంగా సౌత్ ఆఫ్రికా. అదొకటి. రెండోది, ఈ కార్లు కొట్టేసుకునే వ్యవహారం ఏందండి? పులివెందులకు తీసుకుని అద్దెకు తీసుకోవటం, పులివెందులు వెళ్ళటం, వెళ్ళి అడిగితే 4 బాధ వెనక్కి పంపించడం. మన తెలంగాణ పోలీసుల పుణ్యమా అని పాపం వాళ్ళకు ఒక ఆయనకి ఆ కార్లు, ఒక ఏజెన్సీ ఆయన 6 కార్లు వెనక్కి తెచ్చుకున్నాడు. ఈ రుబాబు ఏంటి? ఇది అరాచకం ఏంటి? అనాగరికం ఏంటి? వాసుదేవన్ గారు నమస్తే అండి. సో నిన్ననే నేను ఒక సినిమా చూశాను, ముఖద్దర్ కా సికందర్ అని చెప్పేసి. 3 దొంగల కథ అన్నమాట. 3 దొంగలు ఉంటారు. 3 దొంగల్లో దొంగతనం ఎవరు చేశారంటే అది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా మలిచారు దాన్ని. సో ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం అలానే కనిపిస్తుంది. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిపోయి ఆయన కాస్త హడావిడి చేసి ఆయన హీరో స్టైల్లో జుట్టు వెనకేసుకుంటూ ఆయన బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చేసుకుంటూ అక్కడ ఏం చేస్తాడంటే, అసలు నేను హోమ్ మెంతట్ అయితే బాగుండేది, అసలు నేనే తీసుకోవాలనుకున్నాను అని ఒక కేసు విషయంలో అంటాడు. కానీ కొట్టవలసిన కాయిన్ ఎక్కడ పడుతుంది? అది సోషల్ మీడియా కార్యకర్తలు హింసించే దగ్గర పడుతుంది. కానీ ఆయన వెళ్ళిన పర్పస్ ఏంటి? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన దాని మీద వెళ్తాడు. కానీ ఆ అన్యాయాన్ని వైసీపీ పార్టీలో సోషల్ మీడియా గాని ఎవరు గాని ప్రశ్నించకూడదు. అసలు ఈ కూటమికి సంబంధించినటువంటిది ఏది కూడా సోషల్ మీడియాలో గాని ఎక్కడా గాని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడతారు. లేకపోతే చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు చూడండి. ఏది అమ్మాయిని పరామర్శించడానికి వెళితే ఈ రకమైనటువంటి కేసులు పెడతారు. ఇది చాలా అద్భుతమైనటువంటి డెమోక్రటిక్ పరిపాలనని ఈ రోజు ఎన్డీఏ కూటమిలో మనం చూస్తున్నాం. సో ఈ రోజు మళ్ళీ అక్కడికి కాకినాడకు వద్దాం. కాకినాడలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనోహర్ గారు 15 రోజులకే అక్కడికి వెళ్ళడం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఆ బియ్యానికి సంబంధించినటువంటివి సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ బ్యాంకు పూచీకత్తుతోటి మళ్ళీ బయటికి తీశారంట. అసలు అదే నేరం, అసలు అలా చెయ్యడమే నేరం. దాన్ని ఇక్కడ ఎవరు ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేదు, సమాధానం కూడా లేదు. అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ జనసేనకు కానీ. అసలు దాన్ని ఒక మనిషికి బెయిల్ ఇచ్చినట్లుగా ఎందుకు ఇస్తారు అట్లా? బ్యాంకు పూచీకత్తుతో సీజ్ చేసినటువంటి రైస్ ని ఎలా బయటికి తీసుకొస్తారు? ఏ చట్టం కింద తీసుకొస్తారు? నేను అడిగేది అదే కదండి, ఇందాక నుంచి చట్టం ఏదని అడుగుతున్నా. ఒకటి, ఏ చట్టం కింద అసలు ముందు బయటికి తీసుకొచ్చారో ఆ బయటికి తీసుకొచ్చిన దాని కింద మళ్ళీ ఈ సినిమా ఏంది? ఆ బయటికి తీసుకొచ్చింది మీరే. బయటికి తీసుకొచ్చి మళ్ళీ అవి బయటకు వచ్చినాయి, మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాయని ముత్తుకులేదు. సో చట్టం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత గారు, సుజాత గారు, చట్టం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంది కాబట్టి మనం స్మగ్లింగ్ చేయొచ్చు, మనం విచ్చలవిడిగా మనం పోర్టుకి తరలించనువచ్చు, 3 చెక్ పోస్టుల దగ్గర డబ్బులు పనిచేసి లోపలికి వెళ్ళనువచ్చు, షిప్ని అంతర్జాతీయ జలాల్లోకి దాటించనువచ్చు అని మీ సూత్రీకరణ. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు బియ్యం సీజ్ చేయనువచ్చు, మళ్ళీ బ్యాంకు పూచీకత్తుతో బయటికి తీసుకురానవచ్చు, మళ్ళీ దాని మీద రాజకీయం చెయ్యనువచ్చు. ఏమంటే అది వ్యాపారం అండి. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి వ్యాపారం చేసుకున్నారు. అది ఎన్ని ఉన్నాయో, ఒక ద్వారంపూడే కాదు 15 కంపెనీలు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ బ్యాంక్ గ్యారంటీ తెచ్చుకుని ఉంటారేమో, ఇచ్చుంటారేమో.
అధికారంలో ఉన్నటువంటి మంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారి చేసినటువంటి సినిమాని మీరు ప్రశ్నిస్తున్నారా? లేకపోతే విజయవాడ వరదల్లో మీ కనీసం వరదలు వస్తున్నాయని చెప్పకుండా నగరాలు వీధులకు కొట్టుకుపోతే ఆ రోజు ప్రాణం పోసినటువంటి ఈ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో, సరుకుల్ని పంపించేటువంటి వ్యాన్ల ద్వారా వాళ్ళని ప్రాణాలు కాపాడటానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ వ్యాన్లే వాడుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వ్యాన్లే వాడుకుంది. అర్థమైందా మీకు? మీకు పౌర సరఫరాల శాఖ అంటే మీకు కూటమిలో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ అవి మీరు డబ్బులు తినేటువంటి ఒక శాఖ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా కాదు. ప్రజలకి వాళ్ళకి ఇంటి వద్దకే వాళ్ళకి ఏవైతే పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు అందించేటువంటి వ్యవస్థ. ఎవరు చెప్తారు చెప్పండి? ఎక్కడ జరిగింది? ఏం జరిగింది? మీరు ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. సురేందర్ నాయుడు గారు, అక్కడ ఏమి జరిగిందని మీరు ఆ వ్యాన్ల మీద పడి ఏడుస్తున్నారు. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. సుజాత గారు, విజయవాడలో వరదలు వస్తాయని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఊహించి ఈ వ్యాన్లన్నీ కొని పెట్టాడు. ఆ వరదలకు ఈ వ్యాన్ ఉపయోగించుకోమని చెప్పాడు. మాట్లాడతారమ్మా, వరదలు వస్తే ఒక్క రోజు బయట రాలేదు మీ జగన్మోహన్ రెడ్డి. బయట వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? వరదల్లో విజయవాడ వాసులు అల్లకొల్లోలం అయిపోయి, రోడ్లు పాలైపోయి నిర్వాసితులైతే ఒక్క రోజైనా బయట వచ్చాడా మీ జగన్మోహన్ రెడ్డి? ఒక్క రోజైనా బయట వచ్చాడా మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పండి. విజయవాడలో ఒక రోజు బయట వచ్చి నిర్వాసితుల్ని ఏమన్నా నిర్వాసితులకి సేవ చేశాడా? ఒక మాట మాట్లాడాడా? ఒక కోటి రూపాయలు ప్రకటించాడే. ఆ కోటి రూపాయలన్నా ఇచ్చాడా? విజయవాడలో కోటి రూపాయలన్నా ఇచ్చాడా? మీ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలని ప్రకటించాడు కదా, ఆ కోటి రూపాయలు ఎక్కడికి వెళ్ళిందమ్మా? కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి అమ్మా. ప్రజలకి మంచి చేస్తే చాలు. అదే ఆ కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి అమ్మా. విజయవాడ వరదల్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాడు కదా, ఆ కోటి రూపాయలు ఎక్కడ పోయిందమ్మా? కోటి రూపాయలు ఇమ్మని చెప్పండి. రైట్. ఓకే మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే సుజాత గారు, నాయుడు గారు అందరినీ పరామర్శించాడు. ఈ 43 సంవత్సరాల నవయువకుడు నిద్రపోయాడు. అది మీకు మాకు ఉన్న రైట్. ఒకసారి ఓకే మస్తాన్ గారి దగ్గరికి వద్దాం. సుజాత గారు మళ్ళీ వస్తా. ఒకసారి మస్తాన్ గారు మాట్లాడాలి. మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, ఇక చూడండి, ఈరోజు ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3 పేర్లు. నాగబాబు గారు జనసేన నుంచి, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య గారు, టీడీపీ నుంచి మరి ఎట్ టు బి ఫైనలైజ్ బీరం మస్తాన్ రావు గారు పేరే ఫైనలైజ్ కావచ్చు. ఎందుకంటే ఆయన స్విచ్ ఓవర్ అండి. మోపిదేవి గారు ఆయన డిజింక్యులేషన్ దృష్ట్యా ఆయనేమి ఫ్రేలో లేరు. కానీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనకు పారాచూట్ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ తెలంగాణలో బీసీ రాజకీయాల కోసం బీజేపీ తెలంగాణ బీసీ నాయకుడిని వైసీపీ ఇంతకుముందు ఏం చేసిందో ఇప్పుడు బీజేపీ కూడా అదే చేయబోతున్నట్టు. ఆయన బీజేపీ టికెట్ నుంచి కంటెస్ట్ చేస్తారు, గెలుస్తారు. ఆబ్వియస్గా వైసీపీ కూడా సపోర్ట్ చేస్తుంది, అనుమానం ఏం లేదు అందులో. మరి ఈ ఎపిసోడ్లో కొంచెం సందేహాలు వస్తున్నాయి. జనసేనకి ఎత్తిపెట్టే కార్యక్రమాలు ఏవో వెనకాల నుంచి నడుస్తున్నాయట. ఆ ఢిల్లీ నుంచి నడుస్తున్నాయా, మన కరకట్ట నుంచి నడుస్తున్నాయో నాకైతే తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి ప్యానల్ పెద్దలకు, అదేవిధంగా 99 నిమిషాలు మీకు. అంటే ఇప్పుడు బీజేపీ సంబంధించి రాజ్యసభ సభ్యులకు సంబంధించిన మీరు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో, రాజ్యసభ సభ్యులుగా ఇప్పుడు అంటే ఇది ఒక కొత్త పంద. జనరల్ గా పార్టీ ఫిరాయింపులు కాకుండా గతంలో మనం చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి శాసన మండలిలో బిల్లులు పాస్ అవడానికి ఏ విధంగా అయితే పోతుల సునీత గారిని, డొక్కా మాణిక్య గారిని తీసుకొచ్చి వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళకే ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే పద్ధతి అవలంబించినట్టుగా కనిపిస్తుంది. దానిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉన్నట్టుగా ఇప్పుడు వస్తున్న వార్తలను చూస్తే అర్థమవుతాం. ఎందుకంటే బేదా మస్తాన్ రావు గారు రాజీనామా చేసినప్పుడు ఆయన ఏ పార్టీలో అనేది చెప్పలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడారు, రాజీనామా చేశారు. అయితే ఆయనకి ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మీ స్థానం మీకే ఇస్తామని చెప్పేసి చెప్పారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి. సో అందువల్ల ఆయనకి కన్ఫర్మ్డ్ గా ఆ స్థానం లభించినట్టు ఇక్కడ అర్థం.
రెండోది ఏంటంటే కృష్ణయ్య గారు అయితే అసలు ఏ వ్యాఖ్యానం చేయకుండానే ఆయన రాజీనామా చేశారు. ఆయన చెప్పింది ఏంటంటే నేను బీసీ ఉద్యమానికి చాలా కీలక పాత్ర వహించాలి, అవసరం ఉంది కాబట్టి నేను దానిలోకి వెళ్తాను, ఆ రిజర్వేషన్స్ కానీ అవన్నీ చేయాలి కాబట్టి అని చెప్పారు. మూడోది ఇక మోపిదేవి గారేమో నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇస్తా అన్నారు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయికి రానున్న అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇతరత్ర కానీ ఆయనకి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ పదవి ఇస్తా అన్నారు. ఇవి ఒప్పందం. అయితే ఇప్పుడు కృష్ణయ్య గారి ఇప్పుడు అంటే నాగబాబు గారి పేరు అంటే ఆయన అనకాపల్లి స్థానాన్ని ఆశించి కేవలం కూటమిలో ఏదైతే సీట్ల సర్దుబాటులో త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ నేపథ్యంలో ఆయనకు అప్పట్లో జనసేన గారు కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ లేదంటే కూటమిలో కానీ ఆయనకు ఒక ప్రామిస్ అయితే వచ్చింది. అప్పట్లో రానున్న కాలంలో ఆయన రాజ్యసభ కనుక వస్తే ఇస్తారు. బట్ దాని నేపథ్యంలోనే ఇప్పుడు ఆ రాజ్యసభ 3 స్థానాల్లో ఒకటి అంటే మస్తాన్ రావు గారికి కన్ఫర్మ్ అయింది కాబట్టి కృష్ణయ్య గారు రాజీనామా చేసిందా లేకపోతే ఇంకేదన్నా వచ్చే అవకాశం ఉందనేది అనుకున్న పరిస్థితి. అయితే అక్కడ మోపిదేవి గారికి సంబంధించి ఏమో టీడీపీకి గల్లా జయదేవ్ మళ్ళీ కొంతమంది పేర్లు వినిపిస్తారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కృష్ణయ్య గారు ఆల్రెడీ అవునండి కృష్ణయ్య గారు ఆల్రెడీ రిజర్వేషన్ ఉద్యమంలోకి వెళ్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు బీజేపీ తరఫున ఏ విధంగా అనేది అంటే ఇప్పుడు నాగబాబు గారికి ఇక్కడ ప్రస్తుతానికైతే అక్కడ స్థానం కల్పించే పరిస్థితి కనిపించట్లేదు అనేది నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారిని రాజ్యసభకు పంపాలని 3 సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయన 4వసారి ఎప్పుడో ఆయనకి సక్సెస్ అయ్యారు అనమాట. సో రాజకీయాలు పరిస్థితిలో ఉంటుండే ఎవరు త్యాగం చేశారనేది పక్క వెళ్ళిపోయింది. అప్పటికి అది అంటే ఆ ఎన్నికల సందర్భంగా 2024 జూన్ ఎన్నికల సందర్భంగా నాగబాబు గారు ప్రామిస్ చేసి ఉండొచ్చు. బట్ జనసేనకి సంబంధించి మళ్ళీ త్యాగం అంటే వాళ్ళు ఎప్పుడు త్యాగం చేసే పార్టీగా ఉండదు నిలిచిపోతుంది అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. నాగబాబు గారికి కూడా అంత సుముఖంగా ఉన్నట్టు ఆ స్థానం లభించేది చెప్పట్లేదు. సరే ఈ మొత్తం ఇందాక డిస్కషన్ జరుగుతుంది నేను చెప్తానండి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన రవికిరణ్ గారు కానీ అరుణ్ గారు కానీ చెప్పిన నేపథ్యంలో కాకినాడ పోర్టుకి సంబంధించి ప్రతి సంవత్సరం 3 ఏళ్లుగా దాదాపు మనకి 12,800 కోట్ల రూపాయల ఏడాది ఖర్చు అవుతుంటే 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు బియ్యం స్మగ్లింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ పోర్టు అధికారుల మీద మనకు అధికారం లేదు. అదేవిధంగా పీడీఎఫ్ బియ్యాన్ని విదేశాలకు తరలించే విషయంలో పటిష్టమైన చట్టాలు లేవు. అదేవిధంగా ఇక్కడ చూస్తే గ్రీన్ ఛానల్ అని చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు. అసలు ఆ గ్రీన్ ఛానల్లో ఉన్న పాత్రదారులు ఎవరు? అప్పుడు అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు లేకపోతే రాయలసీమ నుంచి లేకపోతే పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే అప్పుడు ఆ అధికారులందరూ ఎవరు పాత్ర పోషించారు? పోర్టు అధికారులు ఎవరు భాగస్వాములు అయ్యారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో మనీ లాండరింగ్ గా ఎక్కడికెక్కడికి వెళ్ళింది? ఈ విషయాలన్నీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సామర్థ్యం సరిపోదు. చట్టాల పరంగా కానీ అంతర్జాతీయ న్యాయస్థానాల పరంగా కేసులు ఎదుర్కోవాలన్నా కానీ లేదంటే వాళ్ళకి విదేశీ నౌకలకి సీజ్ చేయాలన్నా మనకేటువంటి అధికారాలు లేవు. అట్లాంటప్పుడు సిబిఐకి మొత్తం వ్యవహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు అవుతా ఉంది సీజ్ చేయమని చెప్పేసి. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న సమస్యల్ని కానీ అక్కడ ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులు టెర్రరిజం కానీ వెపన్స్ కానీ లేకపోతే గంజాయి కానీ మారద్రవ్యాలు కానీ మన దేశాల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. అంతేగాని ఆయన పబ్లిసిటీ కోసమో ఇంకో దానికోసమో నాకైతే కనపడలేదు. అయితే అక్కడ వాళ్ళకి అధికారాలు లేవు. అక్కడ అధికారాలు లేవు. ఒక్క నిమిషం అండి, ఆయన కంప్లీట్ చేయనండి. సుజాత్ గారు ఆయన మాట్లాడండి. అదేనండి అదే చెప్తున్నాను. ఆయన అధికారాలు మన దేశానికి సంబంధించిందే. ఎన్డీఏ ప్రభుత్వంలోనే భాగస్వాములు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గారు. రైట్, ఆయన మాట్లాడండి. డోంట్ ఇంటరప్ట్ ప్లీజ్. ఆయన మాట్లాడి లెట్ హిమ్ కంప్లీట్. అట్లా నేను అనేది ఏంటంటే అక్కడ కొన్ని అధికారాలు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన టచ్ చేయలేని విధంగా ఉన్నాయి. పోర్టు అధికారులను ఎవరు బట్టే వాళ్ళు చేయకూడదు. మ్యాజిస్టేరియల్ పవర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలండి అక్కడికి. అన్ని ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ సంబంధంగా అవి ఇప్పుడు గంగవరం పోర్టులో కానీ వేరే పోర్టులో కానీ కాకుండా కాకినాడనే ఎందుకు చేసుకున్నారంటే ఆయనకు వివరణ ఇచ్చారు. ఇక్కడ కేవీ రావు గారిని హింసించి అరవిందోకి ఎలా కట్టబెట్టారనే విషయం కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే పోర్ట్ అంతటిని ఆధీనంలో చేసుకొని ఆ తర్వాత ఈ స్మగ్లింగ్ కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేశారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి అనేది నాదెండ్ల మనోహర్ గారు చెప్పినప్పుడు ఇక్కడ బీజేపీ ఉంది, పైన బీజేపీ ఉన్నప్పుడు
వెంటనే వాళ్ళు కన్సర్న్ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించి ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు Right. స్మగ్లింగ్ జరిగింది, ఈ విధంగా పోర్టులు కూడా ఆధీనంలో ఉంచుకున్నారు, ఈ విషయాలన్నింటి కూడా ఒక సిబిఐ విచారణకి పవన్ కళ్యాణ్ గారే లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసి ఆ విధంగా అప్పచెప్పి అప్పుడు కానీ దోషులు తేలే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడేదో 2 ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ద్వారంపూడి గారు దానికి కౌంటర్ ఇచ్చి లేకపోతే వీటి వల్ల పెద్ద ప్రయోజనం ఏం కనిపించలేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలివేట్ చేశారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని కనిపెట్టారో వాటంతటినీ కూడా సద్వినియోగం చేయాలంటే సిబిఐకి అప్పగించి ఈ దోషులు ఎవరిని తేల్చాల్సిన అంశం ఉందనేది నా అభిప్రాయం. రైట్, అంటే నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఇంకొక మాట, ముందర చట్టం చేయాలి, సిబిఐకి తర్వాత అప్పచెప్దాం. సరే, రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు ఒక్క నిమిషం అండి, రవికిరణ్ గారి దగ్గర. రవికిరణ్ గారు, సిబిఐ ప్రస్తావన, సిఐడిల ప్రస్తావన ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఒక్క నిమిషం అండి, సుజాత గారిని మ్యూట్ చేయండి. సార్, రవికిరణ్ గారు సిబిఐ ప్రస్తావన తీసుకొస్తున్నారు మస్తాన్ గారు, ఐ అప్రిషియేట్. కాకపోతే దానికన్నా ముందు మనకు చట్టం ఉండాలి. సిబిఐ కూడా ఏం లేకుండా ఏం చేస్తుందని, చట్టం లేకుండా వచ్చి హీ హ్యాస్ కమ్, హీ హ్యాస్ సీన్ అండ్ హీ హ్యాస్ గాన్ అని జూలియస్ సీజర్ నాటకంలో ఉంటుంది. వస్తారు, చూస్తారు, వెళ్తారు, అంతే కదా జరిగేది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ FBI గొడవ ఏంటండి? ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని భారతదేశంలోనూ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అనుమతించడానికి ఏమన్నా ద్వైపాక్షిక ఒప్పందం అంటే జనవరి దాకా అయితే కుదరకపోవచ్చు, ఎందుకంటే ట్రంప్ మీకు అనుకూలమైన ఆయన వ్యక్తి, ఆయన జనవరిలో బాధ్యతలు తీసుకుంటారు. అప్పుడు ఆయన ఏమైనా చట్టం తీసుకొస్తే FBIకి ఏమన్నా మోడీ గారిని ఆయన రిక్వెస్ట్ చేస్తే మేము అనుమతిస్తున్నామని. ద్వైపాక్షిక ఒప్పందాలు ఉంటాయి 2 దేశాల మధ్య. మన తెలుగు మీడియాలో రాస్తున్నట్టు FBI అక్కడ డైరెక్ట్ ఫ్లైట్ తీసుకుని నేరుగా తాడేపల్లిలోనూ బెంగళూరు యలహంక ప్యాలెస్లో ల్యాండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని కట్టగట్టేసి తీసుకెళ్ళిపోవడానికి లేదు కదా. అంటే విత్ మై లిటిల్ విజ్డమ్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ మధ్య ఉన్న FBI చట్టం మారిందేమో నాకు తెలియదు, అంటే అంతర్జాతీయ ఒప్పందాలు ఎలా ఉన్నాయో మీకేమన్నా ఐడియా ఉంటే చెప్తారా? ఇప్పుడు 2 దేశాల మధ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాయే తీసుకోండి. అమెరికాలోనే పన్ను అని ఉన్నాడు, ఇది ఖలిస్తానీ నేత. ఆయన నరేంద్ర మోడీ గారిని చంపేస్తానంటాడు, లేపేస్తానంటాడు. అతన్ని మనం టెర్రరిస్ట్ గా గుర్తించి మాకు సరెండర్ చేయమన్నాం అమెరికాని. వాళ్ళు ఇప్పుడు వరకు చేయలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి భాష్యం ఏంటి? అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా అతను చేస్తున్నాడు, మానవ హక్కులు ఉల్లంఘన అవుతున్నాడు చేస్తే అందుకని మేము అరెస్ట్ చేయమంటారు. ఇప్పుడు దానికి ఏంటి, వాళ్ళు మాత్రం ఇక్కడ ఏదో మన రాయి ఏజెంట్ ఏదో చేశారని చెప్పి కేసు పెట్టారు, పంపించమంటున్నారు అతన్ని. అలా పంపిస్తావా? వాళ్ళు పంపించరు, మనం ఇదేంటంటే ఎవరో ఏది రాత్రి వచ్చి ఎవరిని తీసుకెళ్ళడానికి దేశ చట్టాలు, ప్రపంచ చట్టాలు కుదరవు. నాకు తెలిసి కేవీపీ రామచంద్రరావు గారి మీద 2013లోనే FBI ఇటువంటి కేసు పెట్టింది, కేవీపీ రామచంద్రరావు గారి మీద. అప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. అప్పుడు తర్వాత మోడీ గారి ప్రభుత్వం 2014 వచ్చినా కూడా అది అలాగే సాగింది. అది హైకోర్టులుగా వేశారు రామచంద్రరావు గారు. హైకోర్టు దాన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఏదో జరుగుతుంది, అది వేరే విషయం. అయితే ఇది అంతర్జాతీయ అంశాలు. మీరు అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ గారే స్వయంగా మెయిల్ ట్వీట్ చేస్తుంది ఏంటి? ఆల్రెడీ ఆ దేశం ఉన్నటువంటి FBI కావచ్చు, కోర్టుల్లో కావచ్చు, రకరకాల లెఫ్టిస్ట్ పార్టీలు డెమోక్రాటులతో నింపేశారు. అంటే ఆ దేశ జడ్జిల నియామకం ఇంకో పద్ధతులు నడుస్తుంది, మనలా కొలీజియం వ్యవస్థ కాదు. వాళ్ళకి నియమించేది రాష్ట్రపతి నియమిస్తాడు, సిఫార్సు చేసేది సెనేటర్. సెనేటర్ అంటే మన ఎంపీతో సమానం. ఇక్కడ జడ్జిల నియామకంలో ప్రధానమంత్రి పాత్ర, ముఖ్యమంత్రి పాత్ర, ఎమ్మెల్యేలు, ఎంపీల పాత్ర ఉండదు. అది అమెరికాలో అలా కాదు. అక్కడ ఎంపీల పాత్ర ఉంటుంది, నియమించేది రాష్ట్రపతి. అందుకని వాళ్ళందరూ డెమోక్రాట్లతో నింపేశారు. ట్రంప్ గా ఇదే ఆయన ఎన్నికల ఎజెండా ఏంటో తెలుసా? వార్ఫేర్ ఎలాగుందో లా ఫేర్ చేస్తున్నారు. లా ఫేర్ అంటే వార్ఫేర్ అంటే యుద్ధతంత్రం, లా ఫేర్ అంటే చట్ట ప్రకారం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అలా లా ఫేర్ చేసి ఆయన మీద కూడా కేసు పెట్టారు, డొనాల్డ్ ట్రంప్ గారి మీద కూడా కేసు పెట్టారు. ఆ కేసు మొన్న 4 రోజుల క్రితం కొట్టేశారు అనుకోండి. దాని మీద ఆయన స్పందిస్తూ ఇటువంటివన్నీ ఉన్నాయి, ప్రక్షాళన చేస్తా అన్నారు. ఇది వేరే అంశం. కానీ నేను ఫైనల్ గా ఈ రేషన్ బియ్యం మీద చెప్పేది ఏంటంటే, మనం చట్టాలని సవరించుకొని దాన్ని మెరుగైనటువంటి చేసుకుని, అలాగే సిబిఐ విచారణ. ఇప్పుడు గతంలో కూడా నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఈ రేషన్ బియ్యం కాకినాడ నుంచి పోర్టు తరలించడంలో 5 IPS ఆఫీసర్లు ఉన్నారని చెప్పి గతంలో ఆయన ఎప్పుడు 11/7/2024 ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. IPS అధికారులు ఉన్నారని చెప్పారు. అప్పుడే ఆయన ఏమన్నారంటే సిఐడి కూడా విచారణకి ఇస్తున్నానని చెప్పి అన్నారు. సో మనం ఏదైతే ఏం చేయదలుచుకున్నామో ఒక స్పష్టమైన దాన్ని సిఐడికి ఇస్తావా, సిబిఐకి ఇస్తావా చేయటం ఒక పద్ధతి. ఇంకోటి చట్టపరంగా ఏం చేయాలి. ఇప్పుడు రైతుల దగ్గర కేంద్ర ప్రభుత్వం కొంటుంది. రైతులు ఏం పండిస్తున్నారు? నెంబర్ల బియ్యం పండిస్తున్నారు. ఆ బియ్యాన్ని మనం పేదలకు ఇస్తున్నాం. ఆ రైతులు పండించే బియ్యాన్ని పేదలు తినకుండా అమ్మేసుకుంటున్నారు.
సో మన సమస్యను అడ్రస్ చేయాలి. రైతులకి ఇది నంబర్ బియ్యం కాకుండా సోనా మసూరీలు ఏ రకంగా పండించే విధానం ఏమైనా ఉందా, దానికి కొత్త రకం మందునాలు కావాలి అనే సమస్య ఉందా, లేదా గిట్టుబాటు ధర కావట్లేదా, గిట్టుబాటు ధర రాకపోతే అంతకన్నా ఎక్కువ ఇవ్వగలమా? రైతులతోనే మనం సన్న బియ్యం పండింపజేసి దొడ్డ బియ్యం పండింప చేయకుండా చేస్తే నాకు కూడా ఇవ్వండి, నేను ఇప్పుడు 65 రూపాయలు కొంటున్నాను, నాకు 40 రూపాయలకి 40 రూపాయలు నేను కూడా చక్కగా కొనుక్కుంటుంటా కదా. ఇబ్బంది ఏంటి? మధ్య తరగతికి ఇవ్వండి, అందరికి ఇవ్వండి. సో అంతేగాని ఆ సమస్య కూడా అడ్రస్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య పల్లె బాట కార్యక్రమం తీసుకుంది. ప్రతి మంగళ బుధవారంలో పల్లెల్లోకి గ్రామాల్లోకి శాస్త్రవేత్తలు సహా వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చెప్పారు. ఆ యొక్క పథకాన్ని దీన్ని జోడించి రైతులతో మాట్లాడి నెంబర్ల బియ్యం కాదు, దొడ్డ బియ్యం కాదు, సన్న బియ్యం పండించండి, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్లు 3 కోట్ల ప్రజలకి అమ్ముకునే విధంగా కాకుండా తినే బియ్యం అందుద్ది అన్నది ఒక పరిష్కార మార్గం. దాన్ని చూడాలి, అన్ని కొనాలి చూడాలి. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయలేము అనుకుంటే ప్రభుత్వమే కొనండి, ప్రభుత్వమే వినియోగదారుల గురించి ప్రభుత్వమే కొనేసి మీరే ఆఫ్రికా దేశానికి అమ్మి ఆ డబ్బులు మీకు ఇచ్చి ఆ డబ్బులతో సంక్షేమ వైజ్ డెసిషన్. ఇది వైజ్ డెసిషన్. ఒకటి, ఆయన ప్రభుత్వంలో ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈ తెల్లారు లెగిస్తే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మోడీ గారు గవర్నమెంట్ లో ఉన్నారు, దేశాన్ని సింగిల్ మెజారిటీ తోటి పరిపాలిస్తున్నారు. మీరు తెల్లారు లేచేవాడికి కరెన్సీని మార్చినోడు ఒక చిన్న చట్టాన్ని మార్చలేదు, ఒక చిన్న చట్టాన్ని మార్చలేదు. రైట్ ఓకే. ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు మీకు ప్రశ్న. ఓకే సుజాత గారు, ఓకే టైం కూడా అయిపోతుంది, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, జత్వానీ కేసులో ఐపీఎస్లకి నిందితులైన ఐపీఎస్లకి బెయిల్ ఇవ్వద్దని సిఐడి పిటిషన్ అఫిడవిట్ వేసింది. వాళ్ళు హైకోర్టులో వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దని హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడికి పోతారు, ఏది సుప్రీంకోర్టుకి పోతారు. ఎన్నాళ్ళు ఇది ఋతురాగాల సీరియల్ లాగా ఎన్నాళ్ళు నడుస్తుంది ఇది? ఎందుకని గవర్నమెంట్ ఈ విషయంలో స్ట్రింజెంట్గా వ్యవహరించట్లేదు? ఏమైనా మొహమాటాలు అడ్డొస్తున్నాయా ఐపీఎస్ల విషయంలో? సార్, ఐపీఎస్లు ఐఏఎస్ల విషయాల్లో ఎక్కడ మాకు ముఖమాటలు అయితే లేవు. వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ప్రజలందరూ కూడా చూశారు 5 సంవత్సరాలలో. కాబట్టి వీళ్ళు సిబిఐ వీళ్ళు సుప్రీం కోర్టుకు పోయినా లేకపోతే అంతర్జాతీయ కోర్టుకు పోయినా ఎక్కడికి పోయినా వీళ్ళకైతే శిక్ష తప్పదు. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ కాకముందే ఈయన నుండి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఒక అనామకురాలను ఆ నుండి తీసుకొచ్చేసి వాళ్ళ ఫాదర్ని వాళ్ళ మదర్ని తీసుకొచ్చి 40 రోజులు లోపలేసి హింసించిన కేసులో వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని డక్కా మక్కీలు తిన్నా వీళ్ళకైతే శిక్ష అయితే తప్ప సార్. దాంతో పాటు ఎఫ్బిఐలో నిన్న ఒక సాక్షి ఛానల్లో ఆ శ్రీనివాసులు ఎవరో మాట్లాడుతున్నాడు. ఎఫ్బిఐలో అంట ఇక్కడ నుండి తెలుగు వాళ్ళు పోయి ఏదో కేసు పెట్టేసి కుట్ర పడినట్టు ఆయనకు అనుమానం కలుగుతా ఉందంట. నేను మొన్న చెప్పాను సార్, మొన్ననే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పా, ఎందుకో ఇంకా వీళ్ళు మాట్లాడలేదు, ట్రంప్ కూడా కమ్మోడు, అక్కడ ఉన్నటువంటి ఎఫ్బిఐలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కమ్మోళ్ళే, ఈ కమ్మోళ్ళందరూ చేరి నా మీద కేసు పెట్టేశారు, కుట్రబండి నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని చెప్పి ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అనేసి అనుకున్నా నేను. నిన్నటికి జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన మనస్సాక్షి లేనటువంటి సాక్షి ఛానల్లో ఆయన శ్రీనివాసులు వచ్చి మాట్లాడేశారు. ఆయన ఎట్లా యాంకర్ అయినాడో ఏందో అర్థమే కాని పరిస్థితి. అలా కాదు ఏదంటే అది మాట్లాడుతున్నాడు, చిన్న సబ్మిషన్ అలా కాదు కానీ అలా కాదు. కాస్ట్ గొడవ ఎందుకు? వెంకటేశ్వరస్వామిని కూడా కమ్మాళ్ళలో చేర్చేశారు మీ వాళ్ళు. ఎందుకు అవన్నీ? ఇప్పుడు మనం కులం గురించి మాట్లాడద్దండి, ఎందుకంటే దేవుడికి కూడా కులాలు ఆపాదించేసి మీరు ఇవాళ వాళ్ళెవరు ఆయన తెలియక మాట్లాడి క్షమించేయండి సార్, క్షమించేయండి, ఆయన క్షమించేయండి, ఆయన క్షమించేయండి. ఆయన అజ్ఞానానికి ఆయన క్షమించేయండి. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతాడు, వదిలేయండి, ఆయన క్షమించేయండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత్ గారు, సుజాత్ గారు ఒక నిమిషం ఆగండి. సురేంద్ర నాయుడు గారు లెట్ us not prolong this. ఎందుకంటే
వెంకటేశ్వర స్వామినే కమ్మోళ్ళలో కలిపేశారు మురళీమోహన్ గారు. ట్రంప్ కూడా కమ్మోడు కావచ్చు, తప్పే ఉంది, తప్పే ఉంది, వదిలేయండి, అలాంటి వదిలేయండి. నేననేది ఏంటి, ఒక్క నిమిషం అండి, మనం లెటస్ కమ్ టు ద కేస్. ఏమండి, జత్వానీ కేసులో ఐపీఎస్ల మీద సుజాత గారు మీరు ఆగండి, ఫైనల్ గా ఆయన మాట్లాడాలి. సుజాత గారు ఆయన మాట్లాడాలి. ఏమండి, జత్వానీ కేసులో ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద స్ట్రింజెంట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయడానికి మీకు టెక్నికల్గా వస్తున్న ఇబ్బంది ఏంటో చెప్తారా? సార్ మాకు ఇప్పుడు ఏదైతే జత్వానీ గారి మీద అత్యుత్సాహం ప్రదర్శించి ఐపీఎస్ ఆఫీసర్లు ప్రవర్తించారో వీళ్ళ మీద టోటల్ బయోడేటా తీస్తున్నారు సార్. అంటే మనము ఏదో ఒకటి కేసు బుక్ చేసేసి లోపల వేసేసి మళ్ళా వాళ్ళు బెయిల్ తీసుకొని బయట రాకూడదు. ఒక చక్ర బంధంలో ఇరుక్కోవాలి, బయట రాకుండా వాళ్ళు చేసినటువంటి పాపానికి లోపలనే ఉండేటట్టుగా బయట రావాలా, రిమూవ్ ద సర్వీస్ కావాలా. అందుకనే టోటల్ ఆధారాలన్నీ కూడా క్రోడీకరించి ఒక్క